ఆ మధ్యకాలంలో ఒక భక్తుడి జీవితంలో జరిగిన ఉదంతాన్ని నేను విన్నాను. ఆయన దేవుని సేవలో ఉండేవాడు, పరిచర్యలో ముందు కొనసాగుతున్నాడు. ఏదో ఒక పని చేసుకొని ఆ ఖాళీ సమయంలో దేవుని సేవ చేస్తూ ఉండేవాడు. రోజు పొద్దంతా చాకిరి చేసి మిగిలిన సమయం ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి సువార్త సేవ చేసి తిరిగి రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత పనుకోబోయే ముందు రోజు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకొని పనుకునేవాడంట. ఆయన ప్రార్థన చేసుకొని పనుకున్నప్పుడు ఆయన ప్రార్థనలో ఒక కళ వచ్చేది. ఆ కల్లో ఏం కనపడేదంటే సముద్ర తీరాన ఆయన నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఆయన పక్కన మరొక 2 అడుగులు యేసయ్య కూడా నడుచుకుంటూ వెళ్తున్నట్టు అతనికి కనపడేది. డైరెక్ట్ మనిషి కనపడేవాడు కాదు, కానీ ఆయన సముద్ర తీరాన నడుచుకుంటూ వెళ్తుంటే కాస్త దూరం నడిచి వెనక్కి తిరిగి చూస్తే ఒక మనిషి నడిస్తే 2 అడుగులేగా ఉండాల్సింది, 2 పాదముద్రలు కదా ఉండాల్సింది. కానీ ఆయన కాస్త దూరం నడిచి వెనక్కి తిరిగి చూస్తే మరొక 2 పాదముద్రలు కనపడేవంట. ఎవరు నా పక్కన నడుస్తుంది, నా కంటికి కనబడకుండా నా పక్కన నడుస్తుంది ఎవరు అని కేక వేస్తే ఒక స్వరం వినబడిందంట. ఆ సముద్ర అలజడుల మధ్యలో, నా కుమారుడా, నేను నీతో పాటు నడుస్తున్నాను, నేను నీకు తోడుగా ఉన్నా, ఎక్కడికైనా నేను నీతో పాటు వస్తా. ఆ అడుగులు ఎవరియో నన్ను భయపడు మాకు, ఆ అడుగులు నాయే, నీ పక్కన నేనున్నాను, పద, నీతో పాటు కలిసి నడుస్తున్నా, అదే నీకు చూపిస్తున్నా. చాలా సంతోషపడ్డాడండి, మురిసిపోయాడండి, ఆనందపడి దేవునికి స్తోత్రాలు చెప్పాడు. కొన్ని రోజులు గడిచినాయి, ఊహించని పరిణామాలు ఎదురైనాయి. తన స్నేహితులు తనను వదిలిపెట్టిపోయారు, శరీరం అనారోగ్యం అయిపోయింది, బంధువులు వదిలిపెట్టిపోయారు. ఆ టైంలో ఒకరోజు మంచం దగ్గర మూలుగుతూ చిన్న మాట ప్రార్థన చేసుకొని పనుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఆ టైంలో మరలా అదే కల వచ్చింది. ఈసారి తన సిచ్యువేషన్ ఏంటంటే, తన స్నేహితులు తనను వదిలిపెట్టారు, తన ఆత్మీయులు తనల్ని విడిచిపెట్టారు. ఆరోగ్యం బాగోలేక మంచంలో ఉన్న తనకి ఒక కల వచ్చింది. ఆ కలలో అదే సముద్రం పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. 4 అడుగులు వేసిన తర్వాత, అందరూ నన్ను వదిలిపెట్టినా నా యేసయ్య నన్ను వదిలిపెట్టడం, ఆయన నాతోనే ఉంటాడు, ఆయన నాతోనే ఉన్నాడు, అదిగో చూడు అని వెనక్కి తిరిగితే 4 పాదముద్రలు లేవు, 2 పాదముద్రలే ఉన్నాయి, 2 పాదాల అడుగులే ఉన్నాయి. కాస్త దూరం పోయి వెనక్కి తిరిగి చూశాడు, ప్రభు రాలేదేంటి, ఇంకా 2 అడుగులే. ఇంకొంచెం దూరం పోయాడు, ఇంకా సేపటికి వస్తాడేమోనని కాస్త దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ 2 అడుగులే. అప్పుడు ఒక చిన్న నిట్టూర్పు విడిచి, అందరూ వేరు దేవుడు వేరు అనుకున్నాను, దేవుడు కూడా అందరిలాంటోడే. అందరూ ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మనుషులు నాతో ఉన్నారు, దేవుడు కూడా నాతో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు, దేవుడు కూడా నన్ను వదిలిపెట్టాడు, దేవుడు కూడా అందరిలాంటోడే అని మనసులో ఆ మాటలు అనుకొని నిట్టూర్పు విడిచి బాధతో అడుగులేస్తుంటే ఒక మెల్లనైన స్వరం వినబడుతుందంటే, నా కుమారుడా, నా కుమారుడా, నేను నీకు తోడుగా లేనని ఎందుకు బాధపడుతున్నావు, నేను నీతో కూడా లేనని నువ్వెందుకు అనుకున్నావు, నేను నీతో లేనని నీతో ఎవరు చెప్పారు అంటే, అప్పుడు అతను అన్నాడంట, ప్రభువా, ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఇదే కల్లో నాతో పాటు నువ్వు నడిచావు, 4 పాదముద్రలు ఉన్నాయి, ఇప్పుడు నీ పాదముద్రలే, నా పాదముద్రలే కనబడుతున్నాయి, నువ్వు లేవుగా అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడంట, కనబడుతున్న పాదముద్రలు నీ అనుకుంటున్నావా, మరి నాయిగాకి ఇంకెవరివి కాదు, నీ కాదు, అవి నా పాదముద్రలు. అవునా, అవి నీ పాదముద్రలైతే మరి నా పాదముద్రలు అయ్యా అంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా, నీ పాదాలు నేల మీద లేవు, నువ్వు నా భుజాన ఉన్నావు. ఇప్పుడు ఆపదలు ఎదురైనప్పుడు, అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, మనతో, బిడలారా, నేను మిమ్మల్ని నా భుజాన భరిస్తున్నాను. మీ పాపాలు కలువరి సిలువలో
ఆ సిలువ భారం నా భుజాన పడిందా లేదా? మీ పాపాలే కదా ఈ భుజాన వేసుకుని సిలువను గోల్గతా కొండ మీదకు మోసుకుంటూ వెళ్ళాను. అది నీ పాపం కదా, నా పాపం కదా? మనందరి పాపాలు యేసయ్య భుజాన పడలేదండి. నా తండ్రి, మన తండ్రి ఆయన భుజాన మన పాపాలు మోయడమే కాదు, నీ బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకటైతే మర్చిపోవద్దు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. అవసరమైతే ఈ పరిస్థితులు నేను దాటలేను అనుకుంటే భుజాన్ని ఎక్కించుకొని మోసుకెళ్తాడు ఆయన. పక్షిరాజు తన పిల్లల్ని భుజముల పైన మోసినట్టు మోసుకు వెళ్తాడు. దారి కనపడట్లేదా? సముద్రాలే ఎదురొచ్చినయా, కొండలే నీకు ఎదురైనయా, పక్షిరాజులాగా నిన్ను భుజాన ఎక్కించుకొని మోసుకొని వెళ్ళబోతున్నాడు. నిన్ను ఆపేవాడు ఎవ్వరూ లేరు, నిన్ను అడ్డగించేది ఏది లేదు. వీలైతే నడు, లేకపోతే భుజాన్ని ఎక్కించుకొని తీసుకుని వెళ్తాడు.